తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రాచలంలో ఎన్టీఆర్ బొమ్మ వద్ద బాణాసంచా కాల్చి ఈరోజు మా అందరం కూడా మొక్కుకున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే రోజు రామాలయంలో 110 కొబ్బరికాయలు కొట్టి మరి ఆయన ముఖ్యమంత్రి అయితే 110 కొబ్బరికాయలు కొట్టి ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు కొడతామని చెప్పి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి మేము మొక్కున్నాం. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు బయలుదేరి వెళ్తా ఉన్నాం. ఈరోజు చాలా ప్రజలందరూ కూడా అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఏదైతే అది విధ్వంసం చేస్తున్న జగన్ని ఇంటికి పంపించారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మరి కూటమిని అధికారం తీసుకొచ్చారు. ఈరోజు వారి ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మేమందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేయటం ఈరోజు జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల బట్టి జగన్ చేసినటువంటి అరాచకాలని అక్కడి ప్రజలు తిప్పికొట్టి విజన్ 2020 అనే ఒక నినాదంతో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని ఈరోజు 2047 అనే విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలోనే ఒక ఇండియాలోనే ఒక మన దేశం కనిపించేటట్టు మ్యాప్లో మన ఆంధ్రప్రదేశ్ కనిపించేటట్టు చేస్తానని చెప్పి విజన్ 2020 నాడే చెప్పాడు. ఈరోజు కూడా 2047గా నేను ఉండగలిగితే ఒక అభివృద్ధి అనేది ఏంటో నేను చేసి చూపిస్తానని చెప్పారు. అదేవిధంగా ఈ రోజున ఏపీ ప్రజలంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు అని అంటే మీరంతా కూడా సౌహృదంతో తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటా ఉన్నాం. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే, మీరు ఏ విధంగా అయితే ఏపీలో మీరు నెగ్గి ఉన్నారో మేము కూడా రామారావు గారు పార్టీ పెట్టి 43 సంవత్సరాలైంది ఉమ్మడి రాష్ట్రంలో. అది బైఫర్కేషన్లో ఏపీగా తెలంగాణ పోయిన తర్వాత తెలంగాణలో పార్టీ వీడిపోయిందని అనుకున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, మేము తెలుగుదేశం పార్టీ చేయబట్టే కాంగ్రెస్ పార్టీ కానీ 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పార్టీ మీద ఉన్నదిరా బాబు. ఇంకొకటి కూడా చెప్తాను, ఈ 2024 నుంచి ఇదే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా ఆవిర్భవిస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ గుండెల్లో నిద్రపోతామని చెప్తా ఉన్నా.